సామెత ఉంది, అత్త సొమ్మల్లుడు దానం అన్నట్టు. ఎక్కే విమానం దిగే విమానం. 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కు రాకపోకలు. మీరు పొరబడారు. హైదరాబాద్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఆయన. కానీ ఆయన ఆత్మ మొత్తం హైదరాబాద్లో ఉంది. ఇందుకు సంబంధించి మంత్రి లోకేష్కి అది దారి 77 సార్లు హైదరాబాద్కు ప్రయాణం లోకేష్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాలకు నాట్ లిమిట్, దానికి లిమిట్ లేదు. ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉండడమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరంతా ఏళ్ళ తరబడి రాష్ట్రం బయటే ఉన్నారు. మొదటి 3 ఏళ్ళు రాష్ట్రం ముఖమే చూడలేదు. కరోనా వచ్చిన 2019, 20, 21లో చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారండి? లైబ్రరీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుందా? మర్చిపోయారులేండి, జనాలు మర్చిపోయారు. ఆయన మనవడితో ఆడుకుంటూ లోకేష్ గారు సైకిల్లో రైడ్ చేస్తూ బంజారా హిల్స్లో ఆయన ఇంటి దగ్గర ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొక్కి కూడా చూడలేదు, పవన్ కళ్యాణ్తో సహా. 2019, 20, 21 ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా, ప్రజా వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో 2 సంవత్సరాల ప్రజలకు చేసిన సేవ మామూలు సేవ కాదు. దీన్ని మర్చిపోతే మాత్రం మనుషులుగా మనం చచ్చిపోయినట్టే లెక్క. అంత సేవ చేశారు ఆయన. ఇక మనం కొత్త పిచ్చగాడు పొద్దేరుడు అన్నట్టుగా ఏదో పొరపాటునో గ్రహపాటునో చంద్రబాబు పుణ్యాన్నో కావచ్చు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎక్కడి నుంచి ఎలా ప్రచారం చేయాలో తీరని మా హీరో, నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి పాపం ఆయన మంచి సీట్ని ఎంపిక చేసి ఇవ్వడం పిఠాపురం. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు మొత్తం జనసేనకు ప్రచారం చేసేలా, బలం చేకూర్చేలా టీడీపీ చేయడం, ఆ ఎన్నికల్లో వాళ్ళు చేసిన సామధాన దండోపాయాల ప్రకారం ఆయన గెలవడం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం. పాపం ఆయన దాదాపు 15 నెలల్లో పవన్ విజయవాడలో ఉన్నది చాలా తక్కువని వాళ్ళ టీడీపీ సోషల్ మీడియాలోనే చర్చ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఆయన ప్రత్యేక విమానాలు, ఆయన ఇంటి దగ్గర నుంచి బేగంపేట ఎయిర్పోర్టు, ఆయన ఉండేది హైదరాబాద్లోనే కదా, ఇక్కడ కాదు కదా. అక్కడి నుంచి మళ్ళీ గన్నవరం నుంచి మంగళగిరి సెక్రటేరియట్ కానీ అన్ని ప్రత్యేకమైన విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు. మరి డబ్బంతా ఎక్కడండి? అప్పుడు మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీరు లెక్కలు తీయండి. సాక్షిలో ఈ ఐటెం రాశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళారు, ఎన్నిసార్లు ప్రభుత్వ ఖర్చులతో హెలికాప్టర్లు, ప్రత్యేక విమాన ప్రయాణాలు చేసేది మీరు కూడా రాయొచ్చు. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా రాయొచ్చు వాళ్ళకు కౌంటర్గా. అంతే తప్ప అడ్డగోలు వాదనలతో నిజాన్ని బయటపెట్టిన సాక్షిని మాత్రం కౌంటర్ చేయడం భావ్యం కాదు. రాసిన నిజాలు తప్పని మీరు నిరూపించండి.